జై మహంకాళి. అందరికీ నమస్కారం. తెలంగాణ పరంపర అయినటువంటి బోనాల మహోత్సవం ఈరోజు కోలాహలంగా మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ప్రజలంతా కూడా ఈ యొక్క బోనాల పండుగను జరుపుకుంటారు. ఈ యొక్క పండుగ వెనుక ఉన్నటువంటి మహత్తరమైన పరమార్థం మీకు తెలుసా? బోనాల పండుగ ప్రారంభానికి హైదరాబాద్తో గల సంబంధం ఏమిటంటే, ఒకానొకప్పుడు ప్లేగు వ్యాధి వచ్చి హైదరాబాద్ అంతా కూడా, సికింద్రాబాద్ అంతా కూడా అతలాకుతలమైంది. ఆ సమయంలో ప్రజలంతా మహంకాళి అమ్మవారిని ప్రార్థించి ఈ యొక్క మహమ్మారి నుంచి రక్షించండి తల్లి అని కోరారు. ఆ ప్రార్థన ఫలించి ఈ వ్యాధి తగ్గిపోయిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి బోనాలు సమర్పించే ఆచారం మొదలైందని చెప్తారు. బోనాలు అంటే అమ్మవారికి కృతజ్ఞతగా, ప్రేమగా సమర్పించే ఒక నైవేద్యం. బోనంలో అన్నం, పెరుగు, బెల్లం ఉంటాయి. దీనిని ఒక పలుగుబండిలో పెట్టి పండుగ దుస్తులతో తలపై ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. బోనాల సమయంలో అమ్మవారి మహాకాళి, పోచమ్మ, ఎల్లమ్మ, బాలా త్రిపుర సుందరి, సీతలమ్మ రూపాల్లో పూజింపబడతారు. కొన్ని చోట్ల భీరన్న కూడా ప్రత్యేకంగా పూజలు అందుకుంటాడు. ఈ బోనాలలో ప్రత్యేకతలు ఏమిటంటే, రంగులు, రాళ్ళు, కళలు అమ్మవారికి అర్పణ చేస్తారు. పోతరాజు అమ్మవారి అగ్రదూతగా శరీరాన్ని కొట్టుకుంటూ నృత్యం చేస్తూ పూజల్లో పాల్గొంటాడు. గంగమ్మ జాతరలు, సింగార తల్లిలు, ఊరేగింపులు ఇవన్నీ ప్రజల సంఘబలాన్ని చూపించే ఘట్టాలు. ఇప్పుడు బోనాల పండుగ హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి నగరాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. స్వచ్ఛత, సంప్రదాయం, శ్రద్ధతో కూడిన ఈ ఉత్సవం తెలంగాణ ప్రజల ఐక్యతను, భక్తిని ప్రతిబింబిస్తుంది. ఈ బోనాల పండగ సందర్భంగా మనం కూడా అమ్మవారిని ప్రార్థించాలి. అమ్మ, మాకు ఆరోగ్యం, శాంతి, సద్బుద్ధిని ప్రసాదించు. జై మహంకాళి, జై భీరన్న, జై తెలంగాణ బోనాలు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ద వేదాంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, ప్రోత్సహించండి.